కృతనిశ్చయంతో పనిచేస్తుంది. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఆచార్య గారు చాలా క్లియర్ చెప్పారు, ఇది కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున వారికి సంబంధించిన ఏది అంత దాని మీద ప్రభావం పడదు అని చెప్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. అంటే అనేక మార్లు ఇప్పుడైతే బీఆర్ఎస్లో చూస్తున్నాము, కవిత గారు ఒకవైపు, కేటీఆర్ గారు వైపు మనకు సంబంధించింది ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి. దాని పరిణామాలు ఎంతవరకు ఈరోజు రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో పడబోతున్నాయి? దీని మీద మీ పార్టీ వైఖరి ఏంటి? మీ పార్టీ ఎలా వ్యూహరచన చేయబోతున్నారు సార్? ఈరోజు ఫోర్ సైట్స్ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి సుధాకర్ శర్మ గారికి, అదేవిధంగా గంధం రాములు గారికి, బండారు రామ్మోహన్ గారికి, అదేవిధంగా ఆచారణ గారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఏదైతే ఇక ఇంతకు ముందుకు పెద్దలు మాట్లాడారో మరి స్థానిక సంస్థల ఎన్నికల గురించి, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదైతే కోర్టు డైరెక్షన్, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచన చేసిందో, ఎలక్షన్ కమిషన్ కు సూచన చేసిందో, అక్కడే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు పూర్తిగా కనిపిస్తున్నది, తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఏదైతే ఎన్నికలలో అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి, ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలను ఇచ్చి, అమలు చేయలేమని తెలిసి కూడా కేవలం అధికారం దక్కించుకోవడానికి అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇలా గద్దెనెక్కినాక ఆ హామీలను ఇయ్యము, ప్రజల వద్దకు పోతే తరిమి కొడతారనేటువంటి భయంతో డైవర్షన్ పాలిటిక్స్ తో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఓ పక్క చూస్తే 42% అంటారు. నేను ఒక్కటే అడుగుతున్నా మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మాకు 120 సంవత్సరాల అనుభవం ఉన్నది, మేధావులు ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీలో మా యొక్క అనుభవానికి ఏం తక్కువ లేదు అని చెప్పి మాట్లాడతారు. 120 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మీకు మరి 42% రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేయాలి, ఒకవేళ దాన్ని ఏ విధంగా అమలు చేయడానికి ఏ విధంగా ముందలుకోవాలని అనేటువంటి విషయానికి మీకు 18 నెలల సమయం ఎందుకు పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మీకు నిజంగానే 42% ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే, మీకు వాస్తవంగా 42% ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటే, ఇలా 50 సార్లు పోయిరండి మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి. మరి ప్రధానమంత్రి గారి దగ్గరకు పోయినప్పుడు ఎప్పుడన్నా ఈ విషయాన్ని తన దగ్గర తీసుకుపోయి బలంగా ఈ 42% రిజర్వేషన్ వాదనను వినిపించిరా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మన గంధం రామ్లన్న చెప్పిండు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అసలు మేము చేస్తున్నటువంటి పథకాలు, మేము అమలు చేస్తున్నటువంటి స్కీములు చూసి తెలంగాణ ప్రజలు మొత్తం మా ఎంట వస్తున్నారని చెప్తున్నాడు. మీరు ఒక్కసారి ప్రజలకు పోతే తెలుస్తుంది మీరు ఏమేమి హామీలు ఇచ్చిరు, ఏమేమి స్కీములు అమలు చేసిరు, అవి ఎంతవరకు నిరుపేదలకు ఆ సంక్షేమ పథకాలు అందుతున్నాయో ఒక్కసారి మీరు పోయి చూడాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు 42 పేజీలు, 42 హామీలు, 42 పేజీలు హామీలు, అన్ని దొంగ హామీలు, 6 గ్యారెంటీలు అన్నారు, ఏదీ లేదు. మీరు కనీసం బస్సులు వేసిరు, బస్సులో ఫ్రీ బస్ అన్నారు, మీరు బస్సులు ఫ్రీ బస్ వేసి కనీసం బస్సుల సంఖ్య కూడా పెంచలేదు. ఇలా చూస్తే ఒక్కొక్క దగ్గర బస్ స్టాప్లలో చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. రైతు భరోసా అన్నారు, 15,000 రూపాయలు ఇస్తామన్నారు, 12,000 రూపాయలు, మొన్న 12,000 రూపాయలు మీరు ఇస్తామని చెప్పి మొదలు పెట్టిరు. మరి గతంలో ఎగ్గొట్టినటువంటి బకాయిలు మరి ఎందుకు, దాంట్లో గురించి ఎందుకు మాట్లాడరు? రుణమాఫీకి 31,000 కోట్లు అవుతుంది అన్నారు, మళ్ళీ తర్వాత 21,000 కోట్లు చేసినామని ఒక ఆయన చెప్తాడు. ఇంకా రుణమాఫీ కానులు చాలా మంది ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళు మీది పైసలు మొత్తం కట్టుర్రి, మేము 2 లక్షలు ఇస్తామన్నారు. వాళ్ళకి పైసలు ఇచ్చే దిక్కు లేదు, వాళ్ళు పాపం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నిన్న మొన్న సన్న బియ్యం మొదలు పెట్టామని చెప్తున్నారు, మేము రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాదాపు 6.5 లక్షలకు పై చిలుపు రేషన్ కార్డులు ఇచ్చింది. ఇలా మీరు కొత్తగా ఇచ్చింది ఏం కాదు. గతంలో తెలంగాణ రాకముందుకు 1,49,00,000 ఉన్నాయి రేషన్ కార్డులు. తెలంగాణ వచ్చిన తర్వాత స్క్రూటినైజ్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే అర్హులు కారో వాళ్ళ యొక్క రేషన్ కార్డును తీసేయంగా 89 లక్షలు మిగిలినాయి. ఆ 89 లక్షలు మిగిలినాక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 6.5 లక్షల రేషన్ కార్డు ఇచ్చింది. ఇలా మీరు కొత్తగా ఇచ్చింది ఏముంది, మీరు కొత్తగా చేస్తున్నది ఏముంది? ఇలా అప్పులని మాట్లాడుతున్నారు, ప్రతి దగ్గర చూస్తా ఉన్నాం, అప్పులు చేసిరని మాట్లాడుతున్నాం. మీరు వచ్చి 18 నెలలు అయింది కదా. ఇలా 18 నెలల్లో దాదాపు 1,85,000 కోట్లు అప్పు ఎందుకు చేసిరు, దేనికోసం చేసిరు?
మీకు తెలియదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమేం చేయాలో మీకు తెలియదా? ఇవన్నీ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ నేనేం చెప్తున్నా రామ్లాల్, నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. మీరు కేవలము ఏంటంటే ప్రజల నుంచి తప్పించుకోనికే, ప్రజలు మమ్మల్ని కొట్టేటట్టున్నారు, ఇక ప్రజలకు పోతే తప్పించుకోనికే తప్ప వేరే ఏం లేదు. ప్రజలు పూర్తిగా ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకు తెచ్చుకున్నాం రా నాయన, మెడకు చుట్టుకున్నాం, 2 ఏళ్ళు అయిపోయింది, ఇక 3 ఏళ్ళు అట్లో ఇట్లో తిప్పల పడి వదిలించుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఇలా ప్రజలు ఉన్నారు. ఇలా మా ఆచార్య గారు మాట్లాడారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విశ్వాసం లేదని చెప్పారు. ఎస్, అది రియల్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇలా మనము స్టూడియోలో కాదన్నా, ప్రజలకు పోతే, గ్రామాలకు పోతే, గ్రామాలలో ప్రజలకు ఎవరి మీద విశ్వాసం ఉన్నది అనేది ఒక్కసారి పూర్తిగా మనం పోయి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో నేను ఏమంటున్నంటే, మేమేదైతే పనులు చేసినామో, సర్పంచ్లం ఏవైతే పనులు చేసినామో మాకు బిల్లులు రాలే. మరి ఇదే ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చిండు. సర్పంచులు కూడా ఎవరు అధైర్యపడొద్దు, నేనున్నా, నేను ఆదుకుంటా, మీ పైసలు ఇస్తా అని చెప్పిండు. మరి ఇందిరా పార్క్ దగ్గర చెప్పిండు, మాకు ₹1 ఇవ్వాలి, ఇలా 15 నెలలు అవుతుంది, మమ్మల్ని మొత్తం రోడ్ మీద తెచ్చిండు. మా పాపం కూడా వాళ్ళకే తగులుతుంది. అదే విధంగా మరి ఇందాక ఆచార్య కూడా ఒక మాట అన్నాడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సర్పంచులకు, గ్రామ పంచాయతీలకు నిధులు అని చెప్పిండు. నేనేమంటున్నంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట చెప్తున్నాడు ఆచార్య, బానే ఉన్నది, కానీ మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రానికి ఎంత ఇస్తుందో అది కూడా చెప్తే బాగుంటది. ఎందుకంటే మేము ఇస్తున్నటువంటి వాటా ఎంత, మా గ్రామాలకు వస్తున్నటువంటి వాటా ఎంత అని కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలన్నా. ఏది ఏమైనా కానీ ఈ తెలంగాణలో ఇటు గ్రామ పంచాయతీలలో, అది మండల పరిషత్లలో, జిల్లా పరిషత్లలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అటు పరిపాలన గాని, మరి అదే విధంగా పూర్తిగా అధికార కార్యకలాపాలు గాని పూర్తిగా కుంటుపడిపోయినాయి. ఇలా గ్రామాలలో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేటోళ్ళు లేడు, జాడికట్ట కొనుక్కొచ్చేటోళ్ళు లేరు, నిర్వహించడం లేరు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో 60% అవార్డులు తీసుకొచ్చినాం మేము కష్టపడి తెలంగాణకు. ఇలా గ్రామాలను మొత్తము దయనీయమైనటువంటి స్థితిలోకి తీసుకుపోయినటువంటి లక్ష్మీరెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, ఓకే సార్, ఇదే విషయంపై మనం ఒకసారి లాస్ట్ మన మిత్రులైనటువంటి బండారు